నేను నమ్మే విషయం ఏంటంటే, సంతోషంతో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, నా పక్షంగా నా దేవుడు మిఖాయేలును పంపి ఉంటాడు. ఆ దానియేలు పక్షంగా మిఖాయేలు వచ్చి పోరాడాడు 21 రోజుల పాటు. ఈ దానియేలు పక్షంగా కూడా దేవుడు తన దూతను నిత్యముగా పంపి ఉన్నాడు అని నేను నమ్ముతున్నా. ఆలస్యం అవ్వచ్చేమో, దేవుడు అలక్ష్యము చేయవాడు కాదు. ఒకవేళ నీ జీవితంలో కూడా కొన్ని పోరాటాలను ఎదుర్కొన్నావేమో, ప్రార్థనలు చేస్తూ ఉండగా జవాబులు రావట్లేదని నీకు అనిపిస్తుందేమో, ఏం కంగారు పడద్దు. ఆలస్యం అవుతుందని కంగారు పడద్దు. ఇదిగో ఆత్మీయ పోరాటం జరుగుతుంది, మన కంటికి కనబడని పోరాటం జరుగుతుంది. దానియేలుకు తెలుసా ఈ సంగతి? అసలు మధ్యాకాశంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం మొదటి రోజు ఏ జవాబు బయలుదేరింది, ఈ సంగతి ఎవరికి తెలుసు? తెలియదుగా. 21 రోజుల పాటు మిఖాయేలు దేవత సహాయానికి వచ్చి పోరాటం చేసాడు. ఎవరికి తెలుసు ఈ సంగతి? వాదిస్తూ ఉన్నాడు. ఎవరికి తెలుసు ఈ సంగతి? ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, ఆత్మీయ పోరాటం. దేవుడే మన పక్షంగా నిలిచి పోరాడుతూ ఉన్నాడు. తన దూతలను పంపాడు. విజయం మాత్రం, అంతిమ విజయం తన పిల్లలదే. అంతిమ విజయం దానియేలుదే. అంతిమ విజయం ఇశ్రాయేలులదే. అంతిమ విజయం నీదే, నాదే. అంతిమ విజయం మనదే. కొట్టో చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. విజయం మనదే. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దాని గురించి ఎంత చక్కగా రాసి ఉంటుందో తెలుసా? విరోధి ఏమి చెయ్యగలడు?